స్టేట్లో ఉన్న అన్ని మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి రీసోర్సెస్ లైక్ అంటే హెచ్ఆర్ కానీ హ్యూమన్ రిసోర్స్ కానీ లేకుంటే ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఒకసారి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మా అందరికి హెచ్ఓడీస్కి. ఒక్కొక్కళ్ళకి 4 హాస్పిటల్, కొంతమంది హెచ్ఓడీస్కి 2 హాస్పిటల్ 2 మెడికల్ కాలేజ్ లాగా ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులన్నింటినీ తర్వాత బిల్డింగ్ స్ట్రక్చరు దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది గవర్నమెంట్కి మేము సబ్మిట్ చేయాలి. ఈ 30th లోపల మా అందరికి కూడా ఈ ఇన్స్పెక్షన్స్ అవన్నీ పెట్టి రిపోర్ట్ తీసుకుంటున్నారు. తర్వాత ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అవి తొందరగా గవర్నమెంట్ నుంచి ఫిల్అప్ చేసేసి అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాలేజ్ తొందరగా స్టార్ట్ చేయాలని ఇట్లాంటి గ్యాప్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేయిస్తున్నారు. ఇదే కాలేజ్ సార్ అసలు ఇది ఏ పర్పస్ లో కడుతున్నటువంటి బిల్డింగ్? ఇది మెడికల్ కాలేజ్ కొరకు తీసుకుంటున్నారు. ఇది నర్సింగ్ కాలేజ్ అన్నారు కదా సార్ గతంలో? ఉన్నారు, మాకైతే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కింద చూపిస్తున్నారు. నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం ఈ ప్రెమిసెస్కి రావడం జరిగింది. నాకున్న ఇన్ఫర్మేషన్ అని మెడికల్ కాలేజ్ కింద చూపిస్తాను. ముందేం జరిగిందనేది తెలియదు. సార్ అంటే కొడంగల్ మెడికల్ కాలేజా? కొడంగల్ కింద. సార్ ఏం సార్ ఎంత పరిస్థితిలో ఉంది సార్ ఇది బిల్డింగ్? ఎప్పుడు పూర్తి కావచ్చు? నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లే చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ఇది నాకు ఈ విధంగా ఉన్న దాన్ని బట్టి చూస్తుందంటే ఇంకొక 3-4 monthsలో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది.